వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఉస్తాద్ వర్సెస్ ధురంధర్ 2 అని చెప్పేసి. మార్చి 19వ తేదీ ధురంధర్ 2 తోటి ఉస్తాద్ భగత్ సింగ్ ఢీ కొనబోతూ ఉన్నాడు. నిజంగా ఇది ఆసక్తికరమైనటువంటి బాక్సాఫీస్ సమరం అని చెప్పాలి. ధురంధర్ 2తో పోటీలో నుంచి టాక్సిక్ సినిమా, యష్ హీరోగా నటించినటువంటి టాక్సిక్ సినిమా పక్కకు తప్పుకొని జూన్ 4వ తేదీకి వెళ్ళిపోవడం మనందరికీ తెలుసు. కారణం, నార్త్ బెల్ట్లో ఆ సినిమాకి థియేటర్లు దొరికే పరిస్థితి లేకపోవడం, అతి తక్కువ సంఖ్యలో థియేటర్లు దొరికే పరిస్థితి ఉండటంతో ఇది సినిమాకి ఏమాత్రం మేలు చేయదు అనేటువంటి ఉద్దేశంతో ఆ సినిమాని జూన్ 4వ తేదీకి వాయిదా వేసేసుకున్నాడు యష్. దాంతో మార్చి 26వ తేదీ ప్రేక్షకుల ముందు రావడానికి ఇప్పుడే ఇంతకుముందు ఎప్పుడో డిసైడ్ అయిపోయినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ వారం రోజుల ముందుగా ఆ స్లాట్ని ఆక్రమించేయాలని చెప్పేసి ఇప్పుడు వచ్చేస్తూ ఉన్నాడు 19వ తేదీ మార్చి. సో అప్పుడు ఎందుకని 26 నుంచి 26వ తేదీ శ్రీరామ నవమి కదా, అది కూడా మంచి రోజే కదా, ఎందుకని ముందుగా రావటం అంటే నిజానికి ఆ టైం చాలా ఇంపార్టెంట్ టైము, సెలవులు బాగా ఉన్నటువంటి టైము. 2 వారాల పాటు సినిమా సస్టైన్ అవటానికి, మంచి కలెక్షన్లు రాబడటానికి అనుకూలమైనటువంటి సమయం కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు మార్చి 19ని టార్గెట్గా పెట్టుకొని మన ముందుకి వచ్చేందుకు సమాయత్తం అవుతూ ఉన్నాడు. 19వ తేదీ ఉగాది, గుడిపడవ పండగలు. సో నార్త్లో గుడిపడవ, మన దగ్గర ఉగాది. ఆ రోజు సెలవు దినం, గురువారం వచ్చింది. సో శుక్రవారం ఒక్కరోజు పని దినం, మళ్ళీ ఆ తర్వాత రోజు 21వ రోజు రంజాన్ శనివారం వచ్చింది, ఈద్ పండగ. సో ఆ రోజు కూడా సెలవు కావడంతో ఒక్కరోజు కనుక శుక్రవారం సెలవు పెట్టుకుంటే చాలు, 4 రోజులు, గురువారం నుంచి ఆదివారం వరకు 4 రోజులు సెలవు దినాల కింద వచ్చే అవకాశం రావడంతో కలెక్షన్లు రాబట్టడానికి ఇంతకు మించినటువంటి శుభతరుణం ఇంకొకటి ఉండదనే ఉద్దేశంతోనే అప్పుడు ధురంధర్ 2 కూడా ఆ డేట్ని ఎంచుకున్నారు. దానికి ముందు టాక్సిక్ కూడా ఆ డేట్కి ఎంచుకున్నారు. కానీ అనివార్య పరిస్థితుల్లో ధురంధర్ 2కు ఉన్నటువంటి విపరీతమైనటువంటి క్రేజ్ తోటి టాక్సిక్ పక్కకు తప్పుకోక తప్పలేదు. అయితే తెలుగునాట పరిస్థితి భిన్నం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ధురంధర్ 2 దాని యొక్క ప్రభావం చాలా తక్కువ అని చెప్పాలి. అదే ఉస్తాద్ ప్రభావం చాలా ఎక్కువ అని చెప్పి నేను ప్రత్యేకించి మీకు చెప్పక్కర్లేదు. సో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్లని బాగా రాబట్టడానికి, రికార్డులు క్రియేట్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఇక తెలంగాణ చూసుకుంటే ఒక్క హైదరాబాద్ మాత్రమే ధురంధర్ 2కి ఉస్తాద్ భగత్ సింగ్తో దాదాపు సమానంగా స్క్రీన్లు, షోలు లభించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్లో. ఎందుకంటే ధురంధర్ 2కి మంచి బజ్ ఉంది హైదరాబాద్లో. సో అందుగురించి ఆ సినిమా కోసం ధురంధర్ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. పోయిన సంవత్సరం డిసెంబర్ 1st వీక్లో వచ్చినటువంటి ధురంధర్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో మనకు తెలుసు. ఓటీటీలో కూడా ఆ సినిమా ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఆ సినిమాని తెలుగు వర్షం చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ధురంధర్ 2 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ధురంధర్ 2 ఈసారి కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఇక్కడ విడుదలవుతూ ఉండటంతో సో ఆ సినిమా మీద కూడా అంచనాలు ఇక్కడ బాగానే ఉన్నాయి. అంటే మొదటి సినిమా హిందీ వర్షనే దాదాపు 60 కోట్ల రూపాయలని ఇక్కడ సాధించింది అని చెప్పేసి లెక్కలు తెలియజేస్తున్నాయి. దాంతో ధురంధర్ 2 మీద అంచనాలు మరింత పెరిగాయి. అయినప్పటికీ కూడా ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ యొక్క ఆయన బాక్సాఫీస్ కరిష్మా కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఇంతకుముందు వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ టీం, హరీష్ శంకర్ అలాగే దేవిశ్రీ ప్రసాద్, వాళ్ళతో పాటు ఇప్పుడు తమను కూడా కలుపుకుంటే ఇంకొకరు కూడా యాడ్ అయ్యారు పవన్ కళ్యాణ్కి. దాంతో ఈ టీం ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవటం మాత్రమే కాదు, 2026లో ఇప్పటి వరకు కూడా అత్యధిక కలెక్షన్లు సాధించినటువంటి సినిమాగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ గారు 300 కోట్ల రూపాయల పైగానే ఆ సినిమా గ్రాస్ కలెక్షన్ని సాధించడం మనం చూసాం. దాన్ని దాటగల సత్తా ఉస్తాద్ భగత్ సింగ్ ఉందని చెప్పేసి అభిమానులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం బాక్స్ ఆఫీస్ వద్ద మార్చి 19వ తేదీ ఉస్తాద్ వర్సెస్ ధురంధర్ 2 ఎలా ఉంటుందో. తెలుగునాట మిగతా ఏరియాలు మనకు సంబంధం లేదు, తెలుగునాట మాత్రం పవన్ కళ్యాణ్ తోటి, పవన్ కళ్యాణ్ కరిష్మాని, ఆ బాక్స్ ఆఫీసు శక్తిని రణ్వీర్ సింగ్ ధురంధర్ 2 తోటి అడ్డుకట్ట వేయగలడా, ఏమాత్రమైన పోటీ ఇవ్వగలడా? లెట్ us వెయిట్ అండ్ సీ.